నమస్తే ఫ్రెండ్స్, మన పురాణాలలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన గాథలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాముని జననానికి కారణమైన ఒక మహర్షి కథ. ఆయన ఒక జింక గర్భాన జన్మించి స్త్రీ అంటే ఎవరో తెలియకుండా పెరిగాడు. ఆయన పాదం మోపితే చాలు ఎండిపోయిన నేల పచ్చగా మారిపోయేది. ఆయనే ఋషిశృంగ మహర్షి. ఈరోజు మనం ఋషిశృంగుడి జననం నుండి ఆయన జీవిత లక్ష్యం నెరవేరే వరకు సాగిన అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఈ కథ మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి వంశానికి చెందిన విఫండక మహర్షి అడవిలో ఘోర తపస్సు చేస్తుండేవాడు. ఆయన తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసైన ఊర్వశిని పంపారు. ఆమె సౌందర్యానికి ఒక క్షణం చలించిన విఫండకుడికి వీర్యస్ఖలనం అయింది. ఆ వీర్యం అక్కడే ఉన్న ఒక నదిలో కలిసింది. అదే సమయంలో దాహంతో ఉన్న ఒక ఆడజింక ఆ నీటిని తాగింది. దాని ఫలితంగా ఆ జింక గర్భం దాల్చి మనిషి రూపంలో ఉన్న ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడి నుదిటిపై జింక కొమ్ము ఉండటంతో అతనికి వృషశృంగుడు అని పేరు పెట్టాడు విఫండక మహర్షి. వృష్య అంటే జింక, శృంగం అంటే కొమ్ము. తన కొడుకుపై ఎలాంటి ప్రాపంచిక మాయ పడకూడదని విబంధకుడు అతడిని బయటి ప్రపంచానికి తెలియకుండా అడవిలోనే పెంచాడు. వృషశృంగుడికి తండ్రి తప్ప మరో మనిషి తెలియదు. ముఖ్యంగా స్త్రీ అనే రూపం ఎలా ఉంటుందో ఆయనకు అసలు తెలియదు. తండ్రి వద్ద వేదాలు శాస్త్రాలు అభ్యసించి అపారమైన తపోశక్తిని పవిత్రతను సంపాదించాడు. అంగరాజ్యాన్ని రోమపాడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. కాని ఒకసారి విధి వక్రించి ఆ రాజ్యంలో భయంకరమైన కరువు సంభరించింది. 12 ఏళ్లుగా చినుకు జాడలేదు. నదులు ఎండిపోయాయి, భూములు బీడులు వారాయి, పశువులు చనిపోయాయి, ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. రాజు రోమపాడుడు తన ప్రజల కష్టాలను చూడలేకపోయాడు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు, కాని ఫలితం శూన్యం. చివరికి తన ఆస్థానంలోని పండితులను మునులను పిలిచి దీనికి పరిష్కారం చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు వారు ఇలా అన్నారు: మన రాజ్యానికి సమీపంలో ఉన్న దట్టమైన అరణ్యంలో విబండక మహర్షి తన కుమారుడైన ఋషశృంగుడితో కలిసి తపస్సు చేసుకుంటున్నారు. ఆ ఋషిశృంగుడు పుట్టినప్పటి నుండి తన తండ్రి తప్ప మరో మనిషిని చూడలేదు. ముఖ్యంగా స్త్రీ అనే పదం కూడా అతనికి తెలియదు. అంతటి కఠోర బ్రహ్మచర్యం, తపస్సు పాటించడం వల్ల అతను ఒక శక్తిపుంజంలా మారాడు. అటువంటి పవిత్రమైన వ్యక్తి మన రాజ్యంలో అడుగు పెడితే అతని తపోశక్తికి ఇంద్రుడు కూడా తల వంచి వర్షాలు కురిపిస్తాడు. అతను ఇక్కడికి రప్పించడమే ఈ కరువుకు ఏకైక పరిష్కారం. ఇది విన్న రాజుకి ఒక పక్క ఆశ కలిగిన మరో పక్క భయం పట్టుకుంది. మహర్షులారా, విభండక మహర్షి మహాకోపిష్టి. ఆయన అనుమతి లేకుండా ఆయన కుమారుడిని ఎలా తీసుకురాగలం? మనం ప్రయత్నిస్తే ఆయన మనల్ని శపించి భస్మం చేయగలడు అని తన సందేహాన్ని వెలబుచ్చాడు. మంత్రులు ఒక ఉపాయం చెప్పారు. రాజా, మనం నేరుగా వెళ్లకూడదు. ఋషిశృంగుడికి స్త్రీల గురించి తెలియదు కదా. మనం కొందరు అందమైన వారకాంతలను మునుల వేషంలో పంపిద్దాం. వారు తమ మాటలతో చేష్టలతో అతన్ని ఆకర్షించి ఇక్కడికి తీసుకువస్తారు. ఇది తెలివిగా చేయాల్సిన పని. రాజుకి ఉపాయం నచ్చింది. వెంటనే రాజ్యంలోకెళ్ల అందమైన తెలివైన కొందరు వాలకాంతలను పిలిపించి వారికి మంచి నార వస్త్రాలు, రుద్రాక్ష మాలలు ఇచ్చి మునుల వేషంలో అరణ్యానికి పంపాడు. వారికి ఒక అందమైన పడవను కూడా ఇచ్చి దానిని ఒక కదిలే ఆశ్రమంలా అలంకరించమని చెప్పాడు. ఆ స్త్రీలు అరణ్యానికి చేరుకున్నారు. విబంధక మహర్షి పండ్లు, కందమూలాల కోసం ఆశ్రమం నుండి బయటకు వెళ్లిన సమయం చూసి వారు ఋషిశృంగుడి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఋషిశృంగులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. జడలు, నార వస్త్రాలు ధరించి ఉన్నవారి రూపం, శరీరాకృతి తన తండ్రిదా లేవు. వారి ముఖాలు ప్రకాశవంతంగా, కంఠస్వరాలు ఎంతో మధురంగా ఉన్నాయి. అతను అమాయకంగా వారి దగ్గరికి వెళ్లి, ఓ గొప్ప తపసంపన్నులారా, మీరెవరు? మీ జడలు ఎంత వింతగా అందంగా ఉన్నాయి. మీ తపస్సు ఎంత గొప్పది. నా తండ్రిలా కాకుండా మీ శరీరాలు చాలా మృదువుగా ఉన్నాయి అని అడిగాడు. వారిలో ఒక తెలివైన స్త్రీ నవ్వి, నాయనా, మేము కూడా నీలాంటి మునులమే. మా ఆశ్రమం ఇక్కడికి చాలా దూరంలో ఉంది. మేము చేసే తపస్సు వేరు, దానిని ఆలింగన వ్రతం అంటారు అని చెప్పి అతడిని కౌగిలించుకుంది. ఆ స్పర్శకు ఋషశృంగుడి శరీరంలో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించింది.
అది అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారు తెచ్చిన మధురమైన పళ్ళు, పిండి వంటలు అతనికి ఇచ్చారు. అప్పటివరకు కేవలం కందమూలాలు తిన్న అతనికి అవి అమృతంలా అనిపించాయి. వారి సుగంధ పరిమళాలు, మృదువైన మాటలు, స్పర్శ అతడిని మైమరిపించాయి. మీ ఆశ్రమానికి నేను కూడా వస్తాను, నాకు మీ వ్రతము నేర్పండి అని అడిగారు ఋష్యశృంగుడు. తప్పకుండా, కాని ఇప్పుడు మాకు సమయం అయింది, మళ్లీ వస్తాం అని చెప్పి వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. కొంతసేపటికి విభండక మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో ఏదో కొత్త వాసన, నేలపై అపరిచిత పాదముద్రలు చూసి ఆయనకు అనుమానం వచ్చింది. కుమార, నేను లేనప్పుడు ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని గద్దించి అడిగాడు. వృషశృంగుడు అమాయతంగా జరిగినదంతా చెప్పాడు. తండ్రి, ఈరోజు మన ఆశ్రమానికి అద్భుతమైన తప సంపన్నులు వచ్చారు. వారి జడలు చాలా అందంగా ఉన్నాయి. వారు నన్ను కౌగిలించుకుని ఒక వ్రతం నేర్పారు. వారు ఇచ్చిన పనులు ఎంత మధురంగా ఉన్నాయో, వారు మళ్లీ వస్తానని చెప్పారు అని ఆనందంగా చెప్పారు. అది విన్న విభండకుడికి విషయం అర్థమైంది. మూర్ఖుడా, వారు మునులు కాదు, రాక్షసులు. నీ తపస్సును భగ్నం చేయడానికి వచ్చారు. వారి మాయలో పడకు, ఇంకోసారి వారు కనిపిస్తే అటువైపు కన్నెత్తి కూడా చూడకు అని తీవ్రంగా హెచ్చరించాడు. కాని ఋష్యశంకుడి మనసులో ఆ మధురానుభూతి బలంగా నాటుకుపోయింది. తండ్రి మాటలు విన్న అతని మనసు మాత్రం ఆ అందమైన మునులు కోసమే ఎదవ చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ స్త్రీలు మళ్లీ వచ్చారు. ఈసారి ఋష్యశంకుడు తండ్రి మాటలను పక్కన పెట్టి వారిని చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈసారి నన్ను మీ ఆశ్రమానికి తీసుకువెళ్ళండి అని వేడుకున్నాడు. వారు సంతోషంగా ఒప్పుకొని అతడిని తమతో పాటు నది ఒడ్డునున్న అందమైన పడవ వద్దకు తీసుకువెళ్లారు. ఇదే మా ఆశ్రమం, ఇది కదులుతూ ఉంటుంది అని చెప్పి అతడిని పడవ ఎక్కించారు. వృషశృంగుడు ఆ పడవలో అడుగుపెట్టిన మరుక్షణం ఆ పడవ అంగరాజ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టింది. పడవ అంగరాజ్య సరిహద్దులోకి ప్రవేశించగానే నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతో పెద్దగా గాలి వీచింది. క్షణాల్లో కనీవిని ఎరుగని రీతిలో కుండపోత వర్షం కురవడం మొదలైంది. ఎండిపోయిన నదులు పొంగిపోర్లాయి, బీతలు వారిన భూమి తడిసి ముద్దయింది. ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రాజు రోమపాదుడు ఋష్యశృంగుడికి ఘనస్వాగతం పలికాడు. అతనికి నమస్కరించి తన రాజ్యాన్ని కరువు నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఋష్యశృంగుడు తన రాజ్యంలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకున్న రాజు. తన కుమార్తె ఆయన శాంతను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు తన కుమారుడు కనిపించకపోయేసరికి విభండక మహర్షి కోపంతో రగిలిపోతూ అంగరాజ్యానికి వచ్చాడు. కాని అక్కడ తన కుమారుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం, అతని వల్ల ఒక రాజ్యం సుభిక్షంగా మారడం చూసి ఆయన శాంతించాడు. తన కొడుకు సంతోషాన్నే కోరుకుని వారిని ఆశీర్వదించి తిరిగి అరణ్యానికి వెళ్లిపోయాడు. ఇత్తడితో ఋష్యశృంగుడి కథలోని ఒక ఘట్టం ముగిసింది. కాని ఆయన జీవిత పరమార్థం ఇంకా మిగిలే ఉంది. అదే సమయంలో అయోధ్యను పాలిస్తున్న దశరథ మహారాజు సంతానం లేక చింతిస్తున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి రాజా ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది అని సలహా ఇచ్చాడు. దశరథుని ఆహ్వానం మేరకు ఋష్యశృంగుడు తన భార్య శాంతతో కలిసి అయోధ్యకు వచ్చి ఆ మహాయాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. యాగం చివరిలో యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి పాయసంతో నిండిన పాత్రను దశరథుడికి అందించాడు. ఆ పాయసాన్ని ముగ్గురు రాను స్వీకరించిన ఫలితంగానే శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. చూసారుగా మిత్రులారా, ఒక జింకకు పుట్టి లోకం తెలియకుండా పెరిగిన ఒక అమాయక మహర్షి తన పవిత్రతో ఒక రాజ్యపు కరువును తీర్చడమే కాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని జననానికి కారణమయ్యాడు. ఋష్యశృంగుడి గాథ పవిత్రతకు, ధర్మానికి ఉన్న శక్తికి నిలబుటద్దం అనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని పౌరాణిక గాథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేసుకోండి.